ఇక అంతకు ముందు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ సమయంలో పరుష పదజాలంతో మాట్లాడటం సరికాదన్న బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. తాను ఎంతో గౌరవంగా మాట్లాడానని, ఆరోపణలు చేసి తప్పించుకోవడం కరెక్ట్ కాదని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాదు ఇక్కడ హౌస్లోకి వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి. ఆయన మాట్లాడిన మాటలు వీఆర్ టాక్ ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు. ఒకటి రికార్డులో చూసుకోండి, రికార్డులో చూసుకోండి. ఏదైతే మంత్రి గారు చెప్పారో 4,000 కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం. తెచ్చిపెట్టండి, మాట్లాడదాం. అందుకే తెచ్చిపెట్టండి, మాట్లాడదాం. వాస్తవ మాటలు చెప్పి సభను తప్పుతో పెట్టించడానికి, సభను తప్పుతో పెట్టించి ప్రజలు మొట్టడానికి దయచేసి ఫోన్ పెట్టారు చాలు. మోసం చేసి చాలు. ఇంకా ఇక్కడ నుంచి అనుకోండి. గౌరవ ఎల్ఓపి గారు, నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్పడం జరిగింది. ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్. చెప్పండి, మీకేమేమి పడిందో మాకు అర్థం లేదు. నేను ఎక్కడ అన్పార్లమెంటరీ రికార్డ్ అయి ఉంటే కనుక రికార్డు పంపండి. సెకండ్ సార్ రికార్డ్ అయి ఉంటే కనుక పంపండి, చూసి అందరూ విన్నారు. వన్ సెకండ్ అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇదే మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు. ఐ హావ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. నేను చాలా గౌరవిస్తాను. బొత్స గారు అన్నాను, నేను ఎప్పుడు వచనంతో కూడా మాట్లాడలేదు. ఎల్ఓపి గారిని గౌరవిస్తాను, ఆయన ఏజ్ని నేను గౌరవిస్తాను, ఆయన సీనియారిటీని కూడా గౌరవిస్తాను. నేను బహుశా హౌస్ లో ఫరూక్ గారు, బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పాను. అంటే వాళ్ళు సీనియారిటీని అడగండి. ఫరూక్ గారు నేను ఎంత గౌరవిస్తానో మా సభ్యులందరూ తెలుసు అధ్యక్ష. దయచేసి తప్పు అభ్యంతరం ఉంటే చూద్దాం.